హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ. నమస్తే. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో కానీ టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ప్రతి ఒక్క ఫీల్డ్లో టెక్నాలజీని అప్లై చేస్తున్నాం. షేర్ మార్కెట్లో ఒకప్పట్లో మీరు చేస్తున్నప్పుడు నాకు తెలిసి మాన్యువల్గా ఉండేది. ఇప్పుడు డిజిటలైజేషన్కి మీరు కూడా కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కూడా డిజిటలైజేషన్కి కన్వర్ట్ చేసుకున్నారు, అదే చేస్తున్నారు. బట్ ఈ సాఫ్ట్వేర్ టూల్స్ చాలా వచ్చేసాయి. ఏ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ అవుతుంది షేర్ మార్కెట్లో, అసలు ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మనం ఎలా ఉపయోగించుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి? ఓకే, ఇప్పుడు ఎక్కువ శాతం న్యూ జనరేషన్ అంటే ఏంది, ఏ జాబ్ చూసినా సాఫ్ట్వేర్ రిలేటెడే, టెక్నాలజీ ఉండాల్సిందే. అసలు అంటే మన సెల్ ఫోన్లోనే మొత్తం వచ్చేస్తుంది. అందుకని సీనియర్ సిటిజన్లు 70-75 ఇయర్స్ ఓల్డ్ కూడా నేర్చుకుంటారు. కరెక్ట్. అందుకని మీరు అన్నట్టు మా టైంలో ఈరోజు ఏదైతే ఒక రేటు ధర ఉంది అంటే షేర్ ప్రైసు తెల్లారి పేపర్లో పడితే తప్ప మాకు తెలియకపోయేది. అంటే మాన్యువల్ నోట్బుక్ పెట్టుకోవటం, పేపర్ దగ్గర పెట్టుకోవటం, ఓహో మన షేర్ ఎంతలో ట్రేడ్ అవుతుంది అనేది. ఇప్పుడు అట్లా లేదు, సెకండ్లలో మన చేతిలో కనబడిపోతున్నాయి. అయితే అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. అప్పటి రేట్లు నెక్స్ట్ డే తెలిసేది, ఇప్పుడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి షేర్ మార్కెట్లో మన ప్రైసెస్ ఏమున్నాయి. అయితే దానికి తగ్గ టూల్స్ చాలా వచ్చేసినాయి. స్కానర్లు ఉంటాయి, స్క్రీనర్లు ఉంటాయి. ఈ స్క్రీనర్లు ఒక్కొక్కళ్ళు నెంబర్ ఆఫ్ అన్నమాట. ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి. ఫ్రీలోనూ చాలా నామినల్ ఫీచర్స్ ఉంటాయి. మనం పెయిడ్ కొంత అమౌంట్ అడ్వాన్స్ ఫీచర్స్ వస్తాయి. ఆ పెయిడ్లో కూడా ఇంటర్నేషనల్ ఉన్నాయి, మనవి ఉన్నాయి, మామూలు ఉన్నాయి. ఏది బెటర్ అంటారు? అన్నీ చేస్తా అంటే ఎంఎన్సి మనము వాడే మీకు కొన్ని పేర్లు చెప్తాం. ఇప్పుడు మనీ కంట్రోల్ అయితే మామూలుగా సిఎన్బిసి టీవీ 18 అది ఫ్రీ. 100 రూపాయలతోటి వాళ్ళు ప్రయాణము ప్రో అని ఉంటుంది. మనీ కంట్రోల్ ప్రో 100 రూపాయలతో టక్ నోటిఫికేషన్స్ వస్తాయి. పేపర్లో రానివి పేపర్లో వచ్చేవి, అంటే లేట్గా వచ్చేవి, కానీ ఇవి మనకి ముందు వస్తాయి, ఇమీడియట్ వచ్చేస్తాయి. అదొకటి 100 రూపాయలు నామినల్ ఛార్జెస్ తోటి మనీ కంట్రోల్ ప్రో ఉంటుంది. ఇక నెక్స్ట్ చార్టింగ్ అని ఇంకొకటి ఉంటుంది. చార్ట్ CHARTINK, అది టెక్నికల్గా అనమాట. అవి కనీసం థౌజండ్స్లో బ్రేక్అవుట్స్ ఉంటాయి. బ్రేక్అవుట్స్ అంటే ఇప్పుడు ఇట్లా పెరగబోయేది అని ఇట్లా క్లిక్ చేస్తే ఈ టైంలో ఏ షేరు పెరుగుతుంది, బ్రేక్అవుట్స్ అంటావు. బ్రేక్అవుట్స్ అంటే ఇప్పుడు రెడీగా పెరగడానికి ఏమి షేర్ ఉంది, సెకండ్లలో ఇచ్చేస్తుంది చార్టింగ్. ఇక తర్వాత ట్రేడింగ్ వ్యూ అని ఒకటి ఉంది, అది ఎంఎన్సి కంపెనీ. అది చాలా అడ్వాన్స్డ్ అనమాట. అది దాంట్లో ఇక అన్ని షేర్లు ఉంటాయి, కరెన్సీ, మన కమోడిటీస్. ఒక చిన్న విషయం, చార్టింగ్లో పేమెంట్ ఎంత అది ప్రయాణం మంత్లీ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, 780 ఎంత ఉంటుంది పర్ మంత్. అయితే ప్రయాణం అయితే అప్పుడు డిస్కౌంట్ వస్తుంది. అలా కాకుండా ఇంకోటి ఏం చేయాలంటే, మనము ఏదైనా ఇప్పుడు మనం చెప్పే పేర్లు ఏవైతున్నాయో ఫస్ట్ లాగిన్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ముందు ఆ ఫీచర్స్ నీకు అర్థం కావాలి. ఆ ఫ్రీ ఫీచర్స్ మీరు ముందు ఫాలో అవ్వాలి. ఈ ఫ్రీ ఫీచర్స్ నీకు అర్థమైనాక అప్పుడు మీరు పెయిడ్కి వెళ్ళాలి. ఫస్ట్ పెయిడ్కి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే, మంత్లీ 30 డేస్ మన షేర్ మార్కెట్ వర్కింగ్ డేస్ వచ్చి ఓన్లీ 20-21 డేసే. 4 శనివారాలు 4 ఆదివారాలు, అంటే వీకెండ్ హాలిడే. 21 డేసే. ఈ 21 డేస్ చూసుండగానే తిరిగిపోతుంది. కాబట్టి ఈయనకు అర్థమై ఈయన చేసే టైంకి అబ్బా అది అడుగుతుంది ఏమంటే, నీది ఎక్స్పైర్ అయిపోతుంది, రెన్యువల్ చేయమని. అందుకని మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ అసలు ఆ ఫీచర్స్ ఏమి ఉన్నాయి, అది ఎంతవరకు నీకు హెల్ప్ అవుతుంది, నీవు ఆ ఫీచర్స్ని ఎంతవరకు అర్థం చేసుకొని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు, అది ఎక్యురసీ ఎంత, సక్సెస్ రేట్ ఎంత, నువ్వు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నావు ప్రాపర్గా, అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి, మళ్ళీ అప్పుడు నువ్వు పెయిడ్కి వెళ్ళాలి. ఇక థర్డ్ వన్ ట్రేడింగ్ వ్యూ, అది మల్టీనేషనల్ కంపెనీ. ఫస్ట్ ఇయర్ అన్ని ఫ్రీనే ఇప్పుడు చెప్పేయండి, కానీ నువ్వు పెయిడ్కి వెళ్తే మాత్రం ఛార్జెస్ ఉంటాయి. స్పెషల్ రైట్. ఎందుకు అంటే, ఫ్రీ అన్నప్పుడు 1-2 చూపిస్తాం, మనం పెయిడ్ అన్నప్పుడు అన్లిమిటెడ్, ఎక్కువ ఆప్షన్స్, ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. నువ్వు ఎక్కువ డెప్త్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని ఇప్పుడు చార్టింగ్ ఉంది, ఫ్రీనే కానీ లైవ్ రాదు.
లైవ్ వచ్చేటప్పటికి అది అవుట్డేటెడ్ అయిపోద్ది. నువ్వు లైవ్ కావాలి అనుకుంటే పైసలు కట్టంటుంది. అది టక్కున అడుగుతుంది, అక్కడ లైవ్ రావద్దు అంటుంది. నాకు లైవ్ కావాలన్నా పైసలు కట్టంటుంది. మనం పైసలు కడితే లైవ్ వస్తుంది. ఇన్ ట్రేడింగ్ వ్యూలో లైవ్ వస్తుంది. నువ్వు రిజిస్ట్రేషన్ లాగిన్ అవ్వాలి. అదైతే అన్నీ అనమాట. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, మళ్ళీ కమోడిటీస్, గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, జింక్, కరెన్సీ, డాలరు, యూరో, పౌండ్, ఎన్లు, తర్వాత ఇంటర్నేషనల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ, బాండ్స్, ఇప్పుడు ఏది క్లిక్ చేసినా ఇచ్చేస్తుంది. ఇంకా ఇన్ ట్రేడింగ్ వ్యూలో డైరెక్ట్ బైసెల్ సిగ్నలే ఇచ్చేస్తుంది. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, డైరెక్ట్ ఇచ్చేస్తుంది. స్పూన్ ఫీడింగ్. ఇంకా నీ పని ఏం లేదు. నీకు ఆ ఫీచర్స్ కనుక తెలిస్తే దాన్ని ముందలు పెట్టుకొని చూసుకోవటం. ఇప్పుడు మనం సేమ్ ఏం లేదు, ట్రాఫిక్ రూల్స్ తెలిసినాయి, పోతూ ఉన్నావు, గ్రీన్ పడింది వెళ్ళిపోతావు, రెడ్ పడింది ఆగిపోతావు, పోతూ ఉన్నావు, ఎలోకి వచ్చేసింది అంటే అట్లా ఉండ్రా బాబు అని చెప్పటం. ఇది కూడా అంతే చెప్పేస్తుంది. నీకు ముందు ఫ్రీలో అన్ని చెక్ చేసుకొని చూసుకొని తర్వాత పెయిడ్లోకి వెళ్ళిపోతే ఇక నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఎక్కువ వస్తాయి. రైట్, ఎక్కడ ఎంటర్, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎంతవరకు టార్గెట్ కూడా ఇచ్చేస్తుంది. ఇన్ ట్రేడింగ్ వ్యూ అనే యాప్, in.tradingview.com, అది ఇంటర్నేషనల్ది. చాలా చాలా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పే ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో అవన్నీ మేము యూజ్ చేస్తున్నటువంటివి. మీకు కావాలంటే మేము లైవ్లో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయటం, అది ఎక్యురసీ, సక్సెస్ రేటు లైవ్లో చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం మంచిది అంటాం, మంచిది అంటే ఎట్లా, ఆ లైవ్లో చెక్ చేసి నువ్వు అబ్జర్వ్ చేయగలిగినప్పుడే అది పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. అంతకుమించి వేరే తెలియదు. ఇక ఇది ఒకటి. ఇంకొకటి screener.in అని ఉంటుంది. స్క్రీనర్, SCRENER, screener.in. ఈ screener.in ఫండమెంటల్స్కి చాలా చాలా అనమాట. ఫండమెంటల్స్ అంటే ఒక 100లో ఉంటాయి ఫండమెంటల్స్గా. అంటే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్, తర్వాత ప్రమోటరు ఎంత వాటా ఉంది, FIIలు, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎంత ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ఈ కంపెనీ ఫేస్ వాల్యూ, బుక్ వాల్యూ, రిజర్వులు, డెట్టు, EPSలు, కంపెనీ యొక్క వెబ్సైట్లు, కంపెనీ మొత్తం ఎప్పటి నుంచి దాని యొక్క చరిత్ర, హిస్టరీ అంతా ఓన్లీ ఫండమెంటల్స్కి చాలా చాలా బాగుంటుంది. ఇది స్క్రీనర్. ఇప్పుడు ఇక మనము దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. సెమీ ఆల్గో, చార్టింగు, స్క్రీనరు, సెమీ ఆల్గో చెప్తుంది, చూపిస్తుంది. మనం చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి, మనము డెసిషన్ తీసుకోవాలి. దాన్ని సెమీ ఆల్గో అంటాం. ఆల్గో ఇప్పుడు ఇన్ ట్రేడింగ్ వ్యూకి అప్పచెప్పేసి ఆల్గో మన బ్రోకర్కి లింక్ ఇస్తే మనం అకౌంట్లో ఫండ్స్ వేసుకొని నువ్వు ఏది చేయదలుచుకున్నావో పొద్దున్నే దీనికి అప్పచెప్తే మార్కెట్ ఓపెన్ కాగానే సిస్టమే కొంటూ ఉంటుంది, అమ్ముతూ ఉంటుంది. ఆ బై సెల్ సిగ్నల్కి ఆల్గో లింక్ ఇస్తారు. అయితే అది ప్రోగ్రామ్ రాయించుకోవాలి, నామినల్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ రాసినా కూడా నామినల్ ఛార్జెసే. ఆల్గో ఈజీ ఏముండదు, ప్రోగ్రామ్ రాసి పెడతారు, ఇక మంత్లీ సమ్ ఛార్జెస్ తీసుకుంటారు. ఇక నీ పని ఏం లేదు, ఓపెన్ చేయటం 9 ఒకసారి ఓపెన్ చేసి నువ్వు క్లోజ్ చేసినా నువ్వు 3:30కి మార్కెట్ అవర్ అయిపోగానే నీ ఖాతాలో ఎంత వచ్చింది, 1,000, 2,000, 5,000, నీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ బట్టి, క్యాపిటల్ని బట్టి అక్కడ అన్నీ చేస్తుంది. అదే అంటే రిస్క్ ఎంత, రిటర్న్స్ ఎంత, రివార్డ్ ఎంత అన్నీ చెప్తుంది. నువ్వు అన్ని దాన్ని సెట్ చేసి ప్రోగ్రామ్ రాయించుకుంటే దానిపైన అది చేస్తుంది. అది ఆల్గో. ఇక తర్వాత థర్డ్ వన్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక అది ఇప్పుడు లేటెస్ట్ అనమాట. ఇప్పుడు మీకు లూపోల్స్ చెప్తాను, ఏం చేయక్కర్లే. ఇప్పుడు వాట్సాప్లో కూడా ఉంది అది AI. వాట్సాప్లోకి వెళ్ళి ఏఐలోకి వెళ్ళి ఇంకో లూపోల్ నేను మీకు బాగా చెప్తాను. రైట్, దాన్ని క్లిక్ చేసి స్టాక్స్, షేర్స్ అని కొట్టండి, ఇచ్చేస్తుంది. మీరేం చేయొద్దు, దాన్ని చూసుకొని మనకు అబ్జర్వ్ చేయాలి, వర్కౌట్ అవుతుందా లేదా. వర్కౌట్ అవుతుంది, ఏం చేయక్కర్లేదు, ఎవరితో పని లేదు, కానీ మనకంటూ కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. స్టాక్స్ అని చెప్పినావు, ఇచ్చింది, మరి అదేందో తెలవాలి కదా నీకు, ఆ పేరు ఏందో తెలవాలి, ఆ కంపెనీ ఏందో తెలవాలి, ఎందుకు ఇచ్చిందో తెలవాలి. కనీసం మనకంటూ బేసిక్ ఐడియా ఉంటే అది వర్కౌట్ అయ్యింది. ఇది సింపుల్గా మేమైతే ఇవి సాఫ్ట్వేర్లో మేము ఫాలో అవుతాం. మేము నేర్పటం, చూపించడం కూడా చేపిస్తాం, కూర్చోబెట్టి అంటే లైవ్లో ఎలా ఏం చేయాలి, నోట్బుక్ పెన్ పెట్టుకోవటం, ఇక రాస్తూ ఉండాలి. ఒక వారం పాటో 10 రోజుల పాటో చేస్తే నీకు తెలిసిపోద్ది, అంటే ఎక్యురసీ, సక్సెస్ రేటు తెలిసిపోద్ది. అప్పుడు ఎంటర్ అవ్వాలి. సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.